వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మన ఛానల్ చూస్తే ఎవరైతే సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని వీలైనంత త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డెఫినెట్గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మనం ఏంటంటే గోల్డ్ కొనలేకపోయిన వాళ్ళు వెండి కానీ ఇంకా బంగారం తక్కువ రేట్కి వచ్చి ఇలా కొంటుంటారు కదా, వాటి వల్ల ఎంత మోసపోతున్నా చూద్దాము. సో ఇలాంటి బంగారం వెండి కొని మాత్రం మన డబ్బులను అస్సలు వృధా చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం రూపాయి సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఆ డబ్బుని ఎవరైతే అంటే మనీ ఉండి కొనే వాళ్ళైతే ఓకే, బట్ మన దగ్గర మనీ తక్కువ ఉన్నాయనో లేదంటే అన్ని నగలు కొనుక్కోలేం కదా గోల్డ్తో అని చెప్పి వెండి మీద కానీ తక్కువ బంగారం మీద కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ దాంతో నగలు చేసేవాళ్ళు ఉంటారు కదా, దానివల్ల మీరు ఎంత నష్టపోతున్నారు ఈ వీడియోలో చూద్దాము. ఇలాంటి వెండి బంగారం కొనాలి అంటే మీరందరూ కూడా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మీకు నేను క్లియర్గా చూపిస్తాను అన్నమాట ఎంత నష్టపోతున్నాను, విత్ ప్రూఫ్ చూపిస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ అవుతున్నాయి అంటే కనుక. సో ఫస్ట్ ఈరోజు మనం వెండి బంగారం గురించి మాట్లాడదాము. మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాను కదా. నిన్న ఒక పట్టీలు తీసుకోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు జరిగింది. ఫస్ట్ నేను వెండి గురించి చెప్తున్నాను, నెక్స్ట్ గోల్డ్ గురించి కూడా చెప్తాను. వెండి 5th ఆగస్టున 1 గ్రామ్ కాస్ట్ అన్నది మనకి 85 రూపీస్ ఉందన్నమాట. సో 100 గ్రామ్స్ అంటే 8500 పడుతుంది. అదే 1 కేజీ వెండి అయితే మనకి 85,000 రూపీస్ అయితే పడుతుంది. సో ఇప్పుడు నేను నిన్న షాప్కి వెళ్ళినప్పుడు నాకు తెలుసుకుంది ఏంటి అంటే, మనకి గ్రామ్ ఉంది కదా, సో మనం వెండి కొనాలి అంటే మనం గ్రాముకి 85 రూపీస్ అయితే వాళ్ళకి కట్టాలి. అండ్ దాంతోపాటు మనకి గోల్డ్ మీద ఎలాగైతే మనం చూస్తుంటాం కదా, ఇలా విఏ ఉందని, విఏ ఇన్ ద సెన్స్ అదేంటి అంటే మనకి మజూరీ ఇవన్నీ అనమాట, వాళ్ళు చేసినందుకు అట్లా అనమాట. సో అవి జిఎస్టీ ఉంటాయి కదా, అలాగే వెండి మీద కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది వెండి కాస్ట్ అనమాట. వెండి 5270 అయ్యింది. ఎంత వెండి అంటే ఇది 62 గ్రామ్స్. సో చూస్తున్నారు కదా, ఒక వెండి పట్టీల చేత 62 గ్రామ్స్ ఉన్న వెండి పట్టీల కాస్ట్ 5270. ఇది గ్రామ్ 85 చొప్పున. దాని మీద మళ్ళీ మజూరీ ఎంత వేశారు, 400 వేశారు. అంటే ఫైనల్ బిల్లు మనకి 5670 అయింది. అయితే ఓకే, సో నెక్స్ట్ ఏం జరిగింది అంటే, అదే మనం పాత వెండి అమ్మాలి అంటే గ్రామ్ 84 రూపీస్కి తీసుకుంటారంట. నేనేమనుకున్నాను, పర్లేదులే 85 తీసుకుంటున్నారు, 84 బెటర్గా అనుకున్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, మళ్ళీ మన పాత వెండిలో కూడా 40% మజూరీ తరుగు తీస్తారు. అంటే ఈ బిల్లులో మీరు ఇక్కడ పాత వెండి అని చూస్తున్నారు కదా, మొత్తం మా వెండి పాత వెండి ఏదైతే ఉందో అది 65 గ్రామ్స్ యాక్చువల్గా ఉంది. సో నేనేమనుకున్నాను, 65 గ్రామ్స్ ఇంటూ మనం కొనాలి అంటే గ్రామ్ 85, అమ్మాలి అంటే 84 అన్నారు కదా, సో 65 గ్రామ్స్ ఇంటూ 84 అట్లా వేస్తారేమో అనుకున్నాను. బట్ తర్వాత ఏంటంటే 39 ఇంటూ 84 వేశారు. అదేంటి అని అడిగితే అప్పుడు చెప్పింది ఏంటి అంటే, ఇందులో వెండికి తరుగు మజూరి 40% తీసేస్తారంట. అంటే 65 గ్రాములు కదా మా పాత వెండి ఉంది, దాన్ని తీసేస్తే అందులో 65 గ్రాముల్లో మనకి ఇచ్చేది 40% తీసేస్తారంట. సో తీసేస్తే మిగిలింది ఎంత, 39 గ్రామ్స్. సో 39 గ్రామ్స్కి ఇప్పుడు వాళ్ళు 84 క్యాలిక్యులేట్ చేస్తారంట. అంటే మనం పాత వెండి ఇచ్చేటప్పుడు రెండు విధాలుగా నష్టపోతున్నాం. ఒకటి, గ్రామ్కి మనకు 1 రూపీ తగ్గిస్తున్నారు, దాంతోపాటు పాత వెండి మీద 40% తీసేస్తున్నారు. 65 గ్రాముల నుంచి 39 గ్రామ్స్కి పడిపోయింది. సో 39 ఇంటూ 84 చేస్తే వచ్చిన అమౌంట్ 3280 అన్నమాట. సో ఈ వాళ్ళ వెండిలో నుంచి మన పాత వెండి తీసేస్తే మనం తిరిగి 2390 మళ్ళీ మనమే కట్టాల్సి వచ్చింది అనమాట. సో ఇక్కడ సెకండ్ మీరు అదే చూడొచ్చు, మనం అమ్మాలి అంటే 84 రూపీస్ ఇవ్వాలి, దాంతోపాటు 40% మనము మజూరీ కూడా వేస్ట్ అవుతుంది. అంటే నాకేమనిపించింది అంటే, బంగారం కంటే కూడా వెండి మీదే ఎక్కువ వేస్టేజ్ పోతుంది అనిపించింది. ఇన్నాళ్ళు నాకు గోల్డ్ మీద ఉంటుందని తెలుసు, బట్ గోల్డ్ మీద వెళ్ళేది కూడా తెలుసులే, కానీ వెండి మీద మరి ఇంత తీసేస్తారని ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇన్ కేసు బంగారం కొనలేక ఎవరైనా వెండి కొనాలి అనుకుంటే కనుక, ఇది నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎప్పుడైనా వెండి మీద పెట్టాలి అనుకుంటే మీరు బిస్కెట్స్ ఆర్ కాయిన్స్ కొనుక్కుంటేనే మీకు కొంచెం అన్న బెస్ట్ ఆప్షను. ఇలా ఆర్నమెంట్స్, జ్యువెలరీస్ అంటే అది మనం ఇలాగ పట్టి లాంటివో, ఇంట్లో ఉండే వస్తువులో పిల్లల కోసం ఏమన్నా గిన్నెలు లాంటివో, లేదంటే దేవుడి దగ్గరలో పూజ సామాగ్రి ఏవైనా కానీ ఇలా ఆర్నమెంట్స్లో చేర్చుకుంటే మనకు వేస్ట్ అయితే పోతుంది. అంటే చాలా డబ్బులు మనం వేస్ట్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు మీరే చూడొచ్చు, గ్రామ్కి 84 రూపీస్ మాత్రమే ఇస్తారు, అండ్ అది కూడా 40% మజూరికే తీసేస్తే అసలు మన తీసుకెళ్ళిన వెయిట్ కంటే చాలా తక్కువకి వస్తుంది. మనమే తిరిగి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి వెండి కొనాలనుకున్న వాళ్ళు అవసరం ఉండి ఇలా జ్యువెలరీస్లో కొనుక్కోవాలి అనుకుంటే ఓకే, బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా బంగారం కొనలేక వెండి కొనాలి అనుకునే వాళ్ళైతే కనుక కాయిన్స్, బార్లు కొనుక్కోండి. అది కూడా వెండి అన్నది రేటు కనీసం
బంగారం 5 సంవత్సరాలకు పెరిగేది వెండి 10 సంవత్సరాలకు పెరుగుతుంది. స్లోగా పెరుగుతుంది, తక్కువగా పెరుగుతుంది. సో పర్లేదు ఏదో ఒకటి అనుకుంటేనే ట్రై చేయండి. ఇలా జ్యువెలరీస్ ట్రై చేశారు అంటే మాత్రం చాలా వేస్టేజ్ పోతుంది, బంగారం కంటే ఎక్కువ పోతుంది. కాబట్టి ఈ తప్పు మీరు ఎప్పుడూ కూడా చేయకండి వెండి విషయంలో. కాబట్టి ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఇది చేయండి. అండ్ మీకు సైడ్లో వెండివి జ్యువెలరీస్ అవి కూడా యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడదాము. ఇంకొకటి వెండి ప్లస్ బంగారం అంటే ఏంటంటే గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇప్పుడు మీకు సైడ్లో యాడ్ చేస్తున్నాను చూడండి వీడియోస్. నిన్న అదే షాప్లో చూసినవి. నిజంగా జ్యువెలరీస్ అన్నీ అచ్చం మనకి గోల్డ్ జ్యువెలరీలానే ఉన్నాయి కదా, కానీ అవి వెండి మీద గోల్డ్ కోటెడ్ అంటే మొత్తం జ్యువెలరీ అంతా వెండి ఉంటుందంట, దాని మీద గోల్డ్ అన్నది ప్లేట్ వేస్తారు. సో ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. ప్రజెంట్ ఎవరైతే గోల్డ్ కొనలేకపోతున్నారో అలాంటి వాళ్ళందరి కోసం ఇవి వచ్చేసాయి అనమాట. మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ డిజైన్లు ఇప్పుడు మనం ప్రతిదీ బంగారంలో చేయించుకోవాలంటే కొనలేం కదా. నక్షి డిజైన్స్ అంటారు, వడ్రానోస్ అంటారు, వంకీలు అంటారు, హారాలు 3-4 వేస్తుంటారు. సో అన్నీ చేయించలేం కదా, ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని అనిపించి కొంటున్నారు. కానీ నేను నిన్న కాస్ట్ కనుక్కున్నాను. మీకు సైడ్లో కనిపిస్తున్న జ్యువెలరీస్ ఏవైనా కానీ అవన్నీ కూడా గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ అంటే వెండి మీద గోల్డ్ వేస్తారు కోటెడ్. అది గ్రాము మనం కొనాలి అంటే అవి కూడా గ్రాముల లెక్కనంట. పర్టికులర్గా ఇది లోకల్ షాప్, ఎన్ఆర్టీలోని ఒక లోకల్ షాప్లో నేను చెప్తుంది. సో 1 గ్రాము 500 రూపీస్ అంట మనం కొనాలి అంటే, అది కూడా గ్రామ్. అదే మనము సరే మరి అమ్మేటప్పుడు ఎలా అంటే మనం అమ్మే రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వెళ్ళి మీరు అమ్ముతున్నారు అనుకోండి, ఈ రోజు వెండి రేట్ అంటే అంత ఇస్తారంట. అంటే ఈరోజు మనం కొనే రోజు గ్రామ్ 500 అన్నారు కదా, ఈరోజు మనం అదే మన దగ్గర ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి జ్యువెలరీ ఉందనుకోండి అమ్మాలి అంటే ఆ రోజు వెండి ధర 85 కదా, మేబీ నాకు తెలిసి 85 కానీ 84 రూపీస్ కానీ ఇస్తారు. మళ్ళీ దాని మీద కూడా వాడేసి జ్యువెలరీ ఉన్నాం కాబట్టి అందులో నుంచి కూడా ఇందాక చెప్పినట్టు 40% అది మజూరీ తీసేస్తారో లేదో క్లారిటీ లేదు నాకు, అదైతే నేను అడగలేదు. సో ఇది 500 కొన్నది 85-84కి గ్రామ్కి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే అన్ని బంగారం కొనుక్కోలేం కదా అని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నాయన్నమాట ఈ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అన్నది. నాకు బెస్ట్ ఏమనిపించింది అంటే ఇలా గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ తీసుకోవడం కంటే కూడా 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకోవడం అన్నది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 1 గ్రామ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, అవి మనకి ఇంకా తక్కువ కాస్ట్కి వస్తాయి వీటితో కంపేర్ చేస్తే. అండ్ అవి కూడా చూడడానికి మనకి ఆల్మోస్ట్ గోల్డ్ అని అనిపిస్తాయి. ఈవెన్ ఈ సిల్వర్ కోటెడ్ వేసిన గోల్డ్ జ్యువెలరీ మనం వేసుకొని వెళ్ళినా అడుగుతారు కదా ఇది గోల్డా అని చెప్పి, అప్పుడైనా మనం చెప్తాం కదా గోల్డ్ కోటెడ్ అని చెప్పి. సో అదన్నమాట, ఏదైనా అది గోల్డ్ కాదని చెప్పుకోవాల్సిందే. కాబట్టి దానికంటే మనం ఏదో గొప్పలకి పోవడం కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవి కొనడం కంటే ఇలా అదేదో 1 గ్రామ్ గోల్డే కొనుక్కొని అకేషన్స్కి యూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది. ఈ వీడియోలో ఏవైతే చెప్తున్నానో అది పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ అండ్ నా ఒపీనియన్ మాత్రమే. మనీ ఉండి కొనాలనుకున్న వాళ్ళు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు, లేదా అన్నీ గోల్డ్ కొనుక్కోలేమనుకున్న వాళ్ళు ఇలా గోల్డ్ కోటెడ్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ అయినా కొనుక్కోవచ్చు. ఏది మా దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు బట్ డిఫరెంట్గా వేసుకోవాలనుకుందన్న వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. ఎవరైతే మా దగ్గర మనీ లేదు బట్ కొంచెం మనీ సేవింగ్స్ చేసుకున్నాము, వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, లేదంటే అన్ని గోల్డ్ నగలు కొనలేము అందుకని వెండి నగలు కొనాలనుకుంటున్నాము, లేదంటే ఇలాగా వెండి మీద బంగారం పూతేసే నగలు కొనాలనుకుంటున్నాము అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను అంతే. ఇంతకుముందు నాకు అనిపించేది ఇలాంటి జ్యువెలరీ తీసుకోవడం బెటర్ ఏమో కదా అని చెప్పి, బట్ ఈరోజు రేట్లు చూసిన తర్వాత అనిపించింది అనమాట నాకు దీనికంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకోవడం అన్నది బెస్ట్ ఆప్షన్ అయితే అనిపించింది. జ్యువెలరీస్ మీకు వీడియోలో పక్కన యాడ్ చేసినవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించినవి సిల్వర్ మీద బంగారం పూత వేసినవి అనమాట, గోల్డ్ కాదు, చూడ్డానికి అలానే ఉంటాయి. కాబట్టి ఇన్ కేస్ ఇవి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. 500 రూపీస్కి కొన్నది మనం తిరిగి అమ్మేటప్పుడు 85-84కి వస్తుంది కదా. కాబట్టి అదేదో దానికంటే 1 గ్రామ్ కొనుక్కున్నాము అంటే అందుకంటే తక్కువ ధరకు వస్తుంది, డిఫరెంట్ జ్యువెలరీస్ ఉంటాయి. సో అది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. స్పెషల్లీ ఇది సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఎవరైతే చూస్తారో అలాంటి వాళ్ళైతే కొంచెం స్లోగా అయినా పర్లేదు, మనం కొంచెం సేవింగ్స్ చేసుకొని వీటన్నిటికంటే గోల్డే కొంచెమన్నా కాయిన్స్ లాగానో చిన్న ఒకవేళ జ్యువెలరీ కావాలనుకుంటే జ్యువెలరీ లాగానో కొనుక్కోవడం అనేది బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే ఎప్పుడైనా కానీ కాయిన్స్ అనేది బెస్ట్. అసలు గోల్డ్ కొనే అంత స్తోమత లేదు, కనీసం ఏదో ఒకటి కొనాలనుకుంటే అప్పుడు మీరు సిల్వర్ కాయిన్స్, సిల్వర్ బాస్కెట్స్ అన్నవి ట్రై చేయొచ్చు. బట్ సిల్వర్ అన్నది చాలా స్లోగా అయితే రేటు పెరుగుతుంది ఎప్పటికైనా. బట్ కంపారిటివ్లీ వీటన్నిటిని కన్సిడర్ చేసిన తర్వాత నా ప్యూర్ ఒపీనియన్, ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ నా ఒపీనియన్ మాత్రమే. బట్ మీరు థింక్ చేసి మీ ఓన్గా మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో నాకైతే బెస్ట్ ఆప్షన్ ఇవి అని అనిపించాయి అనమాట. సో ఇలాంటి వెండి కానీ ఇలాంటి బంగారం కానీ కొనడం వల్ల మనకు వచ్చే యూజ్ అయితే ఏమీ లేదు, డెఫినెట్గా మన మనీని ఎక్కువ లాస్ అవుతామని నాకైతే అనిపించింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.